మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దళిత హక్కుల పోరాట సమితి ద్వారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మేము దళిత హక్కుల పోరాట సమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతిన మజ్జిగ సెంటర్ను, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అనేక ప్రజా సంఘాల నుండి వివిధ రాజకీయ పార్టీ వాళ్ళు అనేక మంది మరి ఎండలో వస్తుంటారు కాబట్టి మజ్జిగ సెంటర్ ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 2023లో రాదుల్లోనే కని విని ఎరుగని రీతిలో ఉచిత సామూహిక వివాహాలు జరపడం జరిగింది. ఇలా DHPS ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి DHPS నియోజకవర్గ అధ్యక్షులు కామ్రేడ్ విజయ్ సూటోన్ సిఐ గారు అంగీకరించి మరి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ప్రత్యేకంగా దళిత హక్కుల పోరాట సమితిగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఒక నిమిషం మాట్లాడు. యొక్క కార్యక్రమంలో ఒక ర్యాలీ కూడా ఉంది. ఆ ర్యాలీని కూడా పాల్గొని అందరూ కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కడైనా ఇట్లాంటి కుల వివక్షత కనబడితే వాళ్ళని క్షమించడాన్ని నేరంగా పరిగణిస్తాం. ఎటువంటి పరిస్థితిలో వాళ్ళ మీద అట్లాంటి అస్పృశ్యత నిషేధ చట్టాలు ఉన్నాయి కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో మనుషులమంతా ఒకటే, మనమంతా పౌరులం, మనం కుల వివక్షత లేకుండా బ్రతకాలి అనేటువంటి విషయాల్ని గుర్తెరగాలి. ఇట్లాంటి ప్రపంచంలో ఉండి కూడా ఇంకా కుల వివక్షతతోటి బ్రతకడం, చూడడం లేదా అలాంటి చేయడం అనేది చాలా నేరం అని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలంతా సమానమే. ఇందులో మనకు రెండే జాతులు, ఒకటి ఆడ, రెండు మొగ, అంతే తప్ప ఇంకా వేరే వివక్షత లేకుండా ఉండేటువంటి సమాజాన్ని మనం కోరుకున్నాం. అలాంటి సమాజం కోసం ఆయన అహర్నిశలు శ్రమించి భారతదేశాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చే విధంగా మన భారత పార్లమెంట్లో ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో, ఇది ఆయన నిర్మించినటువంటి, ఆయన స్వహస్తాలతో రాసినటువంటి యొక్క భారత రాజ్యాంగం, ప్రజెంట్ మనం అనుభవిస్తున్న హక్కులు, స్వేచ్ఛ లేదా మనం అనుభవిస్తున్నటువంటి ఆదేశ సూత్రాలు, యొక్క ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో ఆయన సంవత్సరం నుంచి వెలువడినవి, వాటిని మనం ఈరోజు గమనంలో పెట్టుకొని చట్టాలను తయారు చేసుకుంటున్నాం. అదేవిధంగా నియమాలు తయారు చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం యొక్క జీవితాలని ఎంతో ఆశాజనకంగా గడపగలుగుతున్నాం. సో ఇలాంటి మంచి సందర్భంలో ఆయన యొక్క జీవితానికి మంచి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడికి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుడికి, అదేవిధంగా అందరికీ ఇచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదానికి చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.